ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? కడుపు రగిలిపోతా ఉండదమ్మే. ఈ విశ్వనాథం గీతాలు నన్నే అనుకుంటే నిన్ను కూడా మోసం చేస్తున్నారమ్మే. మా అమ్మ నాన్నలు నన్నెందుకు మోసం చేస్తారు? వాళ్ళేమీ మోసం చేయరు. ఆ నువ్వు ఆ భ్రమలో ఉండావనే నిన్ను ఈడికి తీసుకొచ్చుంటా. నీకు అసలు చాలా నిజాలు తెలియవు. అవన్నీ చెప్పాలనే తీసుకొచ్చినా. నాకన్నీ తెలుసు, నువ్వేమీ చెప్పనక్కర్లేదు. అమ్మే 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 అమ్మే. అరే అది కాదమ్మే, నా మాట వినిపించుకో అమ్మే. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని తీసుకొచ్చిన. అర్థం కావట్లేదా అమ్మే నీకు? నీ బతుకు బాగుండాలని, నువ్వు నాలాగా మోసపోకూడదని చెప్తుండాను. ఒక్కసారి వినమ్మి, నీకు దండం పెడతాను. ఇది వదలదు, ఒక పెద్ద నస. సరే ఏంటి చెప్పు. మీ అమ్మ నాన్న అంటున్నావే విశ్వనాథం, అతగాడు మీ నాన్న కాదు. ఆ గీత మీ అమ్మ కాదమ్మే. ఏ దిక్కు మొక్కు లేకుండా ఉన్నా ఆ విశ్వనాథాన్ని ఒకనాడు మా నాయన చేరదీసి చదివించినాడు. నాకిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. నేను ప్రేమించిన. కాని ఆ విశ్వనాథం మా ఇంట్లోనే అన్నం తిని మా కంచాల్లోనే కక్కాడు. ఆశపడిన నన్ను కాదని చెప్పి ఆ గీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ అవమానం తట్టుకోలేక మా నాన్న నాకిష్టం లేదని తెలిసి కూడా వేరే వాణ్ణి నాకిచ్చి నాకు పెళ్లి చేసుండాడు. పెళ్ళైతే చేసినాడు కాని నేను సుఖంగా లేనని తెలిసి ఆ బాధతోనే చచ్చిపోయినాడు. ప్రేమించిన విశ్వనాథాన్ని చేసుకోలేక, కట్టుకున్న వాడితో సుఖంగా ఉండలేక నరకం చూశానమ్మి. నువ్వు పుట్టినవు, నేను నీ కన్న తల్లినమ్మి. ఏదిది? ఏందిది? నేను చెప్పింది వినిపించుకోకుండానే వెళ్ళిపోయిందా? అసలు నా మాట వినిపించుకోవట్లేదు. ఆ ఎమ్మికి నిజం ఎట్ట చెప్పాలా? ఎట్టగైనా చెప్తా. నా ఎమ్మి జీవితాన్ని నేనే కాపాడుకుంటా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.